గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ ముచ్చట్లు. సో ఇదైతే ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. చాలా బాగుంటుంది, కొంచెం ఫన్. అలాగే కొంచెం మేము బయటికి కూడా వెళ్ళాం, అదంతా ఈ వీడియోలో చూపిస్తాను. బండి రాగానే అయితే తనకు చెప్పాను అనమాట, నీకు ఇవాళ ఒక మ్యాజిక్ లడ్డు చూపిస్తా, దానికి నేను స్టవ్ వాడను అండ్ మిక్సర్ కూడా వాడాను అని చెప్పి తను ఏదో చేసేస్తా అని ఎక్స్పెక్ట్ చేసింది. సో నేనైతే మా చిన్నోడు బాలామృతం తీసుకొని దాంట్లో అయితే వాటర్ మిక్స్ చేసేసా. వాటర్ మిక్స్ చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న లడ్డూలాగా అయితే కట్టి వాళ్ళకి సర్వ్ చేసా అనమాట. సో ఇది అంగన్వాడీ స్టైల్ లడ్డు, తినడానికి అయితే బాగానే ఉంటుంది. అండ్ మేము ఇక్కడ నుంచి అయితే నేషనల్ మార్ట్లో చాలా తక్కువ ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి అని చెప్పి అందరు రీల్స్ పెడుతుంటే ఇంట్లో గోల గోల చేసి తీసుకొని అయితే వెళ్ళిపోయాం వాళ్ళందరినీ. సో మనం అనుకున్నప్పుడు అందరినీ ఒప్పించాలి కాబట్టి ఒప్పించి తీసుకెళ్తున్నాం. ఆ రోజు చూసారా మీకు మూన్ కనిపించుంటే, మూన్ అయితే ఎంత పెద్దగా వచ్చిందో, నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద మూన్. అండ్ ఫైనలీ అయితే నేషనల్ మార్ట్ రీచ్ అయిపోయాం. నేషనల్ మార్ట్ వచ్చిన తర్వాత మా డాడీ ఇక్కడ హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. అండ్ చూస్తున్నారు కదా, ట్రాలీ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది మేమైతే డీమార్ట్కి అలా వెళ్ళాం, కానీ నేషనల్ మార్ట్ మాకు కూడా ఫస్ట్ టైం. అండ్ మా చోటుకు అయితే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాడు ఇప్పుడే ఫస్ట్ టైం అలా డీమార్ట్ నేషనల్ మార్ట్కి అయితే రావడం. సో అని అలా కూర్చోబెట్టి ఆ స్ట్రోలర్లో తిప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ వాడైతే ఎక్కువసేపు కూర్చోలేడు, ఎందుకంటే వాడు కూడా తిరుగుతూ ఉండాలి కాబట్టి ఒక 5-10 minutes కూర్చున్నాడు అంతే. అండ్ చూస్తున్నారు కదా, నేషనల్ మార్ట్ ప్రసాదం అంట. మా బన్నీ చక్కెర పుట్నాల పప్పు అయితే తీసుకొని తింటుంది. అండ్ అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ మనవే అన్నట్టు మా చిన్నోడైతే ప్రతి ఒక్క టాయ్తో అయితే మంచిగా ఆడుకున్నాడు. అండ్ అన్నీ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. సో చూస్తున్నారు కదా, టాయ్స్ ఏం కొనలేదు మేము అక్కడ, కాకపోతే వాడైతే అన్ని టాయ్స్తో అయితే ఆడుకున్నాడు. అండ్ పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇష్టమైంది, మా వానికి అయితే మస్తు ఇష్టం ఈ కూల్ డ్రింక్స్ అనమాట. సో వాడు అప్పుడే ఇప్పేసి తాగేద్దామని చెప్పి చెప్తున్నాడు. చూడండి ఎట్లా తాగుతాడు అంటే తాగేస్తాడంట మొత్తం. అండ్ ఇక్కడైతే మేము అందరం తిరుగుతున్నాం, ఇంకా మా డాడీ ఓపిక లేక అక్కడ కూర్చొని చూస్తున్నాడు. మా అక్క అయితే మొత్తం స్ట్రోలర్ నింపేసింది. మా అక్కనే కాదు మేము కూడా నింపేసినాం ఒక స్ట్రోలర్. పోయినందుకు అయితే 2 baskets మొత్తం నింపేసినాం. అండ్ అన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం. తర్వాత అయితే మా చోటు ఏడుస్తున్నారని చెప్పి బయటికి వచ్చేసాం. మమ్మీ వాళ్ళు వచ్చేసారు, బిల్ కౌంటర్ దగ్గర మేము ఉన్నాం. అండ్ వీడికైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని అక్కడైతే తినిపిస్తున్నారు. డీమార్ట్ కంటే అయితే ఇది చాలా పెద్దగా ఉంది, కానీ ప్రైజెస్ మాత్రం అంత డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. మా వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ తినమంటే సాస్ మాత్రం తింటాడు. అండ్ లాస్ట్కి వచ్చేటప్పుడు అయితే బయట పరోటా తినేసి అయితే ఈసీఎల్ సాయి సుధీర్ కాలేజ్ లైన్లో అయితే చాలా పరోటా సెంటర్స్ ఉంటాయి. అక్కడ పరోటా టేస్ట్తో పాటు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది బయటతో కంపేర్ చేస్తే. సో మేము అలా అయితే అక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత పక్కనే ఒక జ్యూస్ సెంటర్ ఉంటే అన్ని వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ కూడా మంచిగా ట్రై చేసేసాం. సో అవి కూడా చాలా రీజనబుల్గానే ఉండే. దాని తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం. మంచిగా అందరం హ్యాపీగా టమ్మీ ఫుల్గా ఇంకా ఫుల్ లగేజ్తో అయితే బయలుదేరిపోయాం. వీడియో ఇంతసేపు చూసారు కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. బాయ్ గాయ్స్.